ఇప్పుడు గతంలో ఈ బీజేపీతో పొత్తు పెట్టుకోనంత వరకు లౌకికవాదిని అని చెప్తున్న చంద్రబాబు కానీ, మాది లౌకిక పార్టీ అని టీడీపీ కానీ, సడన్ గా హిందుత్వ ముసుగేసుకొని బయటికి రావడం, వాళ్ళ అనుచరులు హిందూ మతం పేరుతో బెదిరింపులు, వాళ్ళ అనుచరులైన జర్నలిస్టులు కూడా, యాంకర్లు జర్నలిస్టులు కూడా దుష్ప్రచారం చేయడం, దీన్ని అసలు విచారమే కాదండి. బెదిరింపు కూడా వాళ్ళ క్రియేషన్, వాళ్ళ క్రియేటివిటీలో భాగంగానే జరిగింది బెదిరింపు, ఈ బెదిరింపు కూడా. కాబట్టి వాళ్ళు స్టాండ్ తీసేసుకున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎలిమినేట్ చేయడానికి లడ్డు, అంటే పొలిటికల్ ఏరియా నుంచి అతన్ని ఎలిమినేట్ చేయడానికి లడ్డు అనేటువంటి ఆయుధం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అనేది ఆయనకు అర్థమైంది. నిజానికి ఈ ప్రశ్న వస్తుంది, ఈ లడ్డూని వాడచ్చు అనే విషయం ఆయన అధికారంలోకి రావడానికంటే ముందే తెలుసుంటే చంద్రబాబుకి. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి అంటే ఈ లడ్డూ తిన్న వాళ్ళలో ఎవరైనా హాస్పిటలైజ్ అయ్యారా ప్రూవ్ చేయండి అని మాట్లాడుతున్నాం. ఇలాంటి సన్నివేశం కూడా ఒకటి కల్పించి ఉండేవాడు ఆయన ప్రతిపక్షంలో ఉండగా. ఇది కనుక ముందే తెలుసుంటే ఆయనకి ఇలాంటి సన్నివేశం ఒకటి తిరుమలలోనే చేసేవాడు. అంటే ఉన్నట్టుండి ఒక 20 మంది తిరుమలలో టాప్ మని పడిపోతారు, వాళ్ళందరినీ ఇమీడియట్గా హాస్పిటల్స్కి రష్ చేస్తారు. ఇదంతా లైవ్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు, ఏం తిన్నారు మీరు ఇంతకుముందు డాక్టర్ అడుగుతాడు, లడ్డూ తిన్నారు. ఇది గొడవ. ఈ లెవెల్లో ఒక సీన్ కల్పించేసి ఉండేవాళ్ళు కదా, నాకు ముందెందుకు తెలియలేదని బాధపడుతున్నాడు ఇప్పుడు ఆయన. ఆయన ప్రధానంగా అతను క్రైస్తవ మతానుయాయి కాబట్టి మైనారిటీలు ఎవరికీ అధికారం రాకూడదు. మైనారిటీలకు ఎట్టి పరిస్థితుల్లో అధికారం ఇచ్చినా ఈ దేశంలో ఉన్నటువంటి మెజారిటీ మతాన్ని సర్వనాశనం చేయడానికి వాళ్ళ దగ్గర ఆల్రెడీ రకమైన కుట్రలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇంకొక ఎక్స్టెంట్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంది. ఈ లెవెల్కి వస్తారు అని నేను ఊహించాను. నా ఊహలో ఇంకొక స్టెప్ వెళ్తారేమో వీళ్ళనే భయం కూడా ఉంది. ఇది నెమ్మదిగా జగన్మోహన్ రెడ్డికి, అంటే హిందుత్వాన్ని నాశనం చేయటం, హిందూ మతాన్ని నాశనం చేయటం అనే ప్రోగ్రాంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి అంతర్జాతీయ స్థాయిలో ముస్లిం ఉగ్రవాద సంస్థలతో కూడా కలిసి పనిచేసేట దాకా దీన్ని తీసుకెళ్లే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న ప్రోగ్రాం ఏమిటి అనేది చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే దీన్ని ఎలా ఎదుర్కోవాలి అంటే ఆయన ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్ని పట్టుకుని యుద్ధం చేయాలి. వీళ్ళు లడ్డూని పట్టుకుని యుద్ధం చేస్తున్నారు, ఆయన రాజ్యాంగాన్ని పట్టుకుని యుద్ధం చేయాలి. కానీ ఆ మూడ్లో కనిపించట్లేదు. ఆయన ఆ మూడ్లో కనిపించకుండా ఆయన ఢిల్లీ దేవుడి మీద భారం వేసి కూర్చున్నాడు.